మంగళగిరి కుప్రో కాలనీలోని హనుమత్ లక్ష్మణ సీతా సమేత శ్రీరాముల వార్ల దేవస్థానంలో పునఃప్రతిష్ఠ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఇటీవల వేడుకగా జరిగాయి. స్వామివార్ల కళ్యాణం జరిగి 16 రోజుల వేడుకను ఏప్రిల్ 11వ తేదీ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కుప్రో కాలనీ మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో సారే కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. దేవస్థానం కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. పూర్తి వివరాలు వీక్షించగలరు. జై శ్రీరామ్. నా పేరు యామిని అండి. మా వారు దుర్గారావు. ఇటీవల కొత్తగా నిర్మించుకున్న శ్రీ సీతారాముల ఇది మొన్న ప్రతిష్ఠ జరిగినది. ప్రతిష్ఠకి మన ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు నారా లోకేష్ గారు ఇచ్చేసి ప్రతిష్ఠని జరిపించారు. ఈ 16 రోజులు ఈ ప్రతిష్ఠ అయిన కాడి నుంచి రాముల కళ్యాణం మనం జరిపించాము. ఈ 16 రోజుల పండుగ సందర్భంగా ఈ రోజు సీతమ్మ వారికి కాలనీ వాసుల సీతారాముల వారికి ఈ కాలనీ మహిళా మండలందరూ భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సారి సమర్పించడానికి ఇవాళ చేసాము. అమ్మవారికి 5 రకముల పండ్లు, 5 రకముల స్వీట్స్తో పసుపు కుంకుమతో అమ్మవారికి సారి జరిపిస్తున్నాము. ఈ స్వామివారి ఆశీస్సులు కాలనీ వాసులందరికీ కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. పోయిన నెల మార్చి 25వ తారీఖున కుప్రో కాలనీలో నూతన రామాలయం పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంగళగిరి ఎమ్మెల్యే గారు మరి మంత్రివర్యులు ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పునఃప్రతిష్ఠ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. ఈ రామాలయానికి మరి నారా లోకేష్ గారు ఆయన గారు సహాయ సహకారాలు అందించారు. మరి అలాగే ఈ రోజున 16 రోజుల పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు
మహిళలందరూ కలిసి సారి సమర్పించి భక్తి శ్రద్ధలతో సారి సమర్పించి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అలాగే ఈ రోజు సాయంత్రం 9 గంటలకి స్వామివారికి పౌర్ణమి సేవ కార్యక్రమం జరుగుతుంది. ప్రజలందరూ కూడా విచ్చేశారు. ఎంతో ఘనంగా జరుగుతా ఉంది. మరి అలాగే మా కుప్రావ కాలనీ మరియు మంగళగిరి వాసులందరికీ మా సీతారాముల వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై శ్రీరామ్. సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి దేవత అనుగ్రహ సిద్ధి ద్వారా అన్యోన్య దాంపత్య సుఖనిదాబల సిద్ధి ద్వారా పుత్ర పౌత్ర వంశ గోత్రాభివృద్ధి సిద్ధ్యర్థం సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహాక్ష బల సిద్ధి ద్వారా ఇహ జన్మని అనేక వైశేషిక సుఖానుభవ పరంపర అధికార యుగదాబల సిద్ధ్యర్థం సంపూర్ణ శుభలాబ్ధి ద్వారా సర్వకార దిగ్విదాబల సిద్ధ్యర్థం సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి దేవత అనుగ్రహ సిద్ధి ద్వారా యజమానస్య కుమారస్య కుమార్తెయః ఉన్నత విద్యార్థుల సిద్ధ్యర్థం సాంకేతిక ఆధునిక విద్యార్థుల సిద్ధి ద్వారా విద్యా పరిపూర్ణత సిద్ధ్యర్థం శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం పరివార దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం సీతారామ స్వామి దేవత కళ్యాణ మహోత్సవ పూజా అనంతరే యథాశక్తి సీతారామచంద్ర స్వామి దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం సర్వకారి గీతాబల సిద్ధ్యర్థం అన్యోన్య సహాయేన సీతారామచంద్ర స్వామి దేవత అర్చన పూజాంచ కరిష్యే సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి నమః ఆవాహిత భవ స్థాపిత భవ స్థిర భవ వరదః భవ సుముఖ భవ సుప్రసన్న భవ స్థిరాసనం గురు ధ్యానం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాణే రామాయ నమః ధ్యాయామి ధ్యానర్పయామి ఆవాహయామి ఆవాహనర్పయామి సువర్ణతమగ్రమహాదర్పయామి హస్తయోః అర్ఘ్యం దర్పయామి పాదయోః పాద్యదర్పయామి సిద్ధాజం దర్పయామి ఉపచారిక స్నానర్పయామి ఆవహిష్టామయ ఉపవః తాను ఉద్యతదాతనః మహేరణాయ చక్షుదే యోగశివతమోరసస్య భాయేతే హనః భుజతేరేవ మాతరః తస్మా ఆరంగమాము యస్య అక్షయా జన్మధ ఆపో జనయధాజనః. జై శ్రీరామ్ అండి. మన కుప్రావ కాలనీ రామాలయం గుడి అండి. ప్రతిష్ట మార్చి 20వ తారీఖు జరిగింది కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మన మంత్రివర్యులు నారా లోకేష్ గారు, మన ఎమ్మెల్యే గారు వారు కూడా వచ్చి ఉన్నారు. ఈ కార్యక్రమానికి ఈ మన రామాలయం గుడికి వారు కూడా ఈ అభివృద్ధి కొరకు వారు కూడా సాయం చేశారు. వారు కూడా వారి వంతు వారు కూడా కృషి చేశారు. అలాగే మన కుప్రావ కాలనీ ప్రజలందరూ కూడా మన రామాలయం గుడికి అందరూ మన మంగళగిరి ప్రజలందరూ కూడా మన రామాలయం గుడి నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యారు. వారందరూ సహకారంతో ఈ గుడి నిర్మించుకున్నాము. అలాగే మార్చి 20వ తారీఖు రాముల వారి కళ్యాణం జరిగింది. తదనంతరం ఈ రోజు 16 రోజుల పండుగ కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు ఉదయం మహిళా మనులతో సారీ కార్యక్రమం జరిగింది. అమ్మవారికి సారీ తీసుకొచ్చారు. తదనంతరం ఈ స్వామివారి కార్యక్రమానికి భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి కార్యక్రమం విజయవంతం చేశారు. అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మంగళగిరి 20వ వార్డు కుప్రావ కాలనీలో రామాలయం పునర్నిర్మాణం జరిగింది. ఈ పునర్నిర్మాణంలో మాకు ముఖ్యంగా కొంచెం స్థల విస్తరణ కోసం మరి నారా లోకేష్ బాబు గారు అనుమతితో వెనకమాల మాకు 10 అడుగులు స్థలం ఇవ్వటం కూడా జరిగింది. అలానే గుడి నిర్మాణం కూడా వారు మాకు ఆర్థిక సాయం చేశారు గుడికి. అలానే మంగళగిరిలోని కుప్రావ కాలనీలోని పెద్దలు అందరూ కూడా సహకారంతో ఈ గుడి నిర్మాణం జరుపుకోవడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ గుడిలో కాలనీలోని ఉన్న ప్రతి ఇంటిని కూడా మా కమిటీ వాళ్ళు అందరూ కూడా కలిసి మరి చందాలు వసూలు చేసుకొని ఈ గుడి నిర్మాణం చేపట్టడం జరిగింది. అలానే దానిలో భాగంగానే మరి లోకేష్ బాబు గారే వచ్చి విగ్రహాలు ప్రతిష్ఠ చేయటం మాకు చాలా ఆనందంగా ఉంది. అలానే ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున వార్డులోని ఉన్నటువంటి మహిళలందరూ కూడా కలిసి మరి ఆ లోకపావని దేవి అమ్మవారి సీతమ్మ దేవికి సారి సమర్పించుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా భక్తి శ్రద్ధలతోటి మరి ఈ సారి కార్యక్రమం జరుపుకున్నారు. అలానే ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కృషి చాలా ఉంది, ఒకటి కాస్త కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో దీక్షతోటి చేసి 11 నెలల్లో గుడి నిర్మాణం చేపట్టారు. మాకు అన్ని విధాల ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాకు
పార్టీ ఆఫీస్ నుంచి మాకు అనుమతితోటి ఈ పోల్స్ తీసేయటం, మాకు ఎటువంటి ఏ ఆటంకం లేకుండా మాకు అన్ని విధాల మరి లోకేష్ బాబు గారు అండగా ఉండి మాకు ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా చేయడానికి కూడా మాకు సహకరించారు. వారికి మా కాలనీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. జై శ్రీరామ్.